హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ఈరోజు మనం అయితే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అనే బైక్ని అయితే రివ్యూ చేయబోతున్నాం. దీని పర్ఫార్మెన్స్, దీని స్పెక్స్ అనేటి కూడా ఈరోజు అయితే నేను రివ్యూ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ i3s. దీని ఇంజిన్ విషయానికి వస్తే ఇది మీకు టెక్నికల్గా చూసుకుంటే 97cc అయితే మీకు ఇది లభిస్తుంది. అలాగే దీని పవర్ విషయానికి వస్తే 7.95 bhp పవర్ను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీని టార్క్ విషయానికి వస్తే 8 Nm టార్క్ను అయితే ఇది మీకు జనరేట్ చేస్తుంది. ఇక దీని మైలేజ్ విషయానికి వస్తే ఇది దాదాపు మీకు 65 kmph వరకు అయితే మైలేజ్ క్లెయిమ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఓవరాల్ ఈ బండి లుక్ కనుక చూసుకుంటే ఇది బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది. అలాగే ఇలా చూసుకుంటే ఇక్కడ బ్లూ కలర్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. చూడండి, చాలా నైస్గా అయితే ఇందులో మీకు చాలా రకాలు అయితే కలర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒక ఫ్రంట్ సెక్షన్కి వస్తే ఇందులో ఫ్రంట్ సైడ్ హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. నార్మల్ బల్బ్ హెడ్ ల్యాంప్ను అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే హీరో లోగోను అయితే చూసుకోవచ్చు. అలాగే పెన్సిల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అలాగే ఈ ఫ్రంట్ సెక్షన్ టైర్స్ విషయానికి వస్తే 80/100 18 ఇంచెస్గా అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి నార్మల్ టైర్స్, రేడియల్ టైర్స్ అయితే కాదు. టైర్లు కూడా చాలా వైల్డ్గానే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు కాంబో బ్రేకింగ్ సిస్టమ్ కూడా మీరు గమనించవచ్చు. డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇండికేటర్స్ విషయానికి వస్తే బల్బ్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ కూడా బల్బు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి అయితే ఇవ్వలేదు. ఇది BS6తో అయితే మీకు లభిస్తుంది, ఫ్యూల్ ఇంజెక్షన్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఫుట్ పెడల్ చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు. కాల్ పెట్టుకోవడానికి చాలా వెడల్పుగా అయితే ఇచ్చారు ఇది. అలాగే ఇందులో కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కిక్ రాడ్ అయితే రిమూవ్ చేయలేదు. అలాగే ఇందులో సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు, పవర్ స్టార్ట్ అనే బ్యాడ్జింగ్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి బంపర్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది. క్రోమ్ కలర్లో అయితే దీన్ని డిజైన్ చేశారు. అలాగే దీని ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇది మీకు 10 లీటర్స్ ఫ్యూల్ అయితే పడుతుంది. ఇందులో చాలా పెద్దగానే ఇచ్చారు. ఈ వెహికల్కి ఇది ఎక్కువ. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్స్ అయితే చూసుకోవచ్చు, బల్బ్ ఇండికేటర్స్. అలాగే టైల్ ల్యాంప్ కూడా బల్బ్ టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ని కూడా మీరు గమనించవచ్చు. బ్యాక్ సైడ్ కూడా చూడడానికి చాలా అందంగా అయితే డిజైన్ చేశారు. అలాగే మీకు సైలెన్సర్ విషయానికి వస్తే సైలెన్సర్ కూడా చాలా పొడవుగా అయితే ఉంది. అలాగే సైలెన్సర్ పైన క్రోమ్ కలర్ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా వీల్స్తో అయితే మీకు లభిస్తున్నాయి. ఇవి ట్యూబ్లెస్ టైర్స్. అలాగే రియర్ సెక్షన్ టైర్ సైజు విషయానికి వస్తే 80/100 18 ఇంచెస్తో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ ఫ్రంట్ ఎంత సైజు ఉందో బ్యాక్ సైడ్ కూడా అదే సైజుతో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రేర్ వచ్చేసి సస్పెన్షన్ విషయానికి వస్తే 2 సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ గ్రాబ్ హ్యాండిల్ చాలా బలంగా అయితే ఇచ్చారు. చూడండి, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. ఇది మీకు అల్యూమినియంతో అయితే మీకు లభిస్తుంది. ఇది ఇక సీట్ విషయానికి వస్తే సీటు చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఇది ఎక్కువగా ఫ్యామిలీ వైజ్గా చూసుకుంటే ఫ్యామిలీని ఎక్కడికైనా టౌన్లకి అట్లా పల్లెలకి అట్లా తీసుకువెళ్ళడానికి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. అలాగే ఇందులో సిట్టింగ్ కూడా లేడీస్కి కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫుట్ రెస్ట్ అండ్ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మీరు గమనించవచ్చు. ఇక్కడ సైడ్ స్టాండ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఇది. మనం స్టాండ్ అలాగే వేస్తుంటే ఇంజిన్ స్టార్ట్ కాదు. స్టాండ్ ఎత్తాకే స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇందులో 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో 4 గేర్స్ అయితే ఉంటాయి.
ఇక్కడ మీరు ఒక సెన్సార్ను కూడా గమనించవచ్చు. ఇది మీకు E20తో కూడా మీకు లభిస్తుంది. అంటే ఈథనాల్ని కూడా మీకు ఇది 20% అయితే బ్లెండింగ్ అయితే చేయగలదు. ఇందులో చూసుకుంటే i3 టెక్నాలజీ అనేది ఉంది. అది రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది అనేసి నేను అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు బండిని న్యూట్రల్లో పెట్టి బండిని అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఒక 10 సెకండ్స్ తర్వాత బండి దానిచ్చగా అదే అయితే ఆఫ్ అవడం అయితే జరుగుతుంది. ఆటోమేటిక్గా దానిచ్చగా అయితే ఆఫ్ అవడం జరుగుతుంది చూడండి. వెహికల్ అయితే ఆఫ్ అవడం జరిగింది. ఇప్పుడు నేను క్లచ్ పట్టుకోగానే ఒక 3 సెకండ్స్లో స్టార్ట్ అయిపోతుంది చూడండి. 1 సెకండ్లోనే స్టార్ట్ అయింది క్లచ్ పట్టుకోగానే. ఈ ఫీచర్ చాలా బాగా అయితే నచ్చింది ఈ వెహికల్లో. ఇక ఫ్రంట్ క్లస్టర్లో చూసుకుంటే అనలాగ్ క్లస్టర్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. అనలాగ్ స్పీడోమీటర్ అండ్ ఫ్యూల్ గేజ్ కూడా మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. స్టైర్ స్టాండ్ ఇండికేటర్, i3s టెక్నాలజీ, నోటర్లు, డిమ్ అండ్ డ్రిప్, అలాగే మీకు ఇంజన్ చెక్ లైట్ కూడా ఇందులో అయితే మీకు ప్రొవైడ్ చేశారు. చాలా సింపుల్గా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైట్స్ చాలా సింపుల్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రైస్ విషయానికి వస్తే ఇది మాకు 95,000 రూపాయలు అయితే పడింది. మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 95,000 రూపాయలు అయితే పడింది. దీన్ని మేము రాజంపేట షోరూంలో అయితే పర్చేజ్ చేశాడు. ఇది మా బ్రదర్ వెహికల్. ఈ వెహికల్ అయితే నేను రివ్యూ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను. హెచ్ఎఫ్ డీలక్స్ రివ్యూ అయితే ఈ వీడియో కూడా మీకు ఏమైనా డౌట్స్ అన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీ డౌట్స్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.